Okay friends, now we are going to discuss about topic called as linkage, equilibrium and disequilibrium. Linkage equilibrium and linkage disequilibrium. Normally linkage equilibrium అనేది ఎప్పుడైతుందంటే నార్మల్లీ దిస్ ఈస్ నార్మల్ ఎప్పుడంటే మనకి నార్మల్ ఒక జీన్ మీద ఒక క్రోమోజోమ్ మీద మనకి 2 జీన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ జీన్ ఏ అండ్ దిస్ ఇస్ జీన్ బి అంటే ఏ అనే 2 అలీల్స్ ఉంటాయి, ఇక్కడ బి అనే 2 అలీల్స్ ఉంటాయి. ఇప్పుడు only this may inherit to one patient or this may inherited to the child. ఓకే, ఇప్పుడు ఏ అనే జీన్ వచ్చిందంటే ఏ అనే జీన్ ఉంది, ఏ అనే అలెల్స్ ఉన్నాయని అర్థం. బి అనే జీన్ ఈస్ ఇన్హెరిటెడ్ అనుకుంటే బి అనే అలెల్స్ ఉందని అర్థం, బి అనేది ఇన్హెరిట్ అయిందని అర్థం. సో ఇఫ్ ఏ జీన్ ఈస్ ఇన్హెరిటెడ్, బి ఉందో లేదో మనకు తెలియదు. బి అనే జీన్ ఉందనుకో ఏ ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఇఫ్ ఏ అలెల్ ఈస్ దేర్, ఏ జీన్ వచ్చిందని అర్థం. ఇఫ్ బి అలెల్ ఈస్ దేర్, పి జీన్ వచ్చిందని అర్థం. సో బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఏ దాని ఎక్స్ప్రెషన్ దానికి సంబంధించే ఉంటుంది. నౌ కమింగ్ టు ఇక్కడ రీకాంబినేషన్ జరగచ్చు జరగకపోవచ్చు. బట్ ఇన్ లింకేజ్ డిసిక్విలిబ్రియం, డిసిక్విలిబ్రియంలో ఏమవుతుందంటే ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ మనకి 2 జీన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇది కూడా ఏ జీన్, దిస్ ఇస్ బి జీన్. ఇక్కడ ఏ అలెల్స్ ఉంటాయి, ఇక్కడ బి అలెల్స్ ఉంటాయి. దీస్ టూ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్, present on the same chromosome. ఇది మోస్ట్ కామన్లీ expressed together in the progeny. Okay, tendency of certain alleles to occur in the close proximity, close proximity on the same chromosome more or less often than expected by chance. ఓకే, ఇప్పుడు ఈ లింకేజ్ డిసిక్విలిబ్రియం అనేది ఎక్కడ చూస్తాం? లింకేజ్ డిసిక్విలిబ్రియం అండ్ లింకేజ్ ఈక్విలిబ్రియం. లింకేజ్ ఈక్విలిబ్రియం అనేది మనం ఇండివిజువల్ పేషెంట్లనైనా చూస్తాం ఆర్ ఒక ఫ్యామిలీలో చూస్తాం. లింకేజ్ డిసిక్విలిబ్రియం అనేది ఇట్ ఈస్ సీన్ ఇన్ పాపులేషన్. ఓకే, లింకేజ్ డిసిక్విలిబ్రియం ఈస్ సీన్ ఇన్ ద పాపులేషన్ స్టడీస్. సేమ్ క్రోమోజోమ్ మీద 2 జీన్స్ ఎప్పుడైతే క్లోజ్గా ఉంటాయో దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ ఆర్ స్టక్ టుగెదర్, అంటే రెండు అతుక్కొనే ఉంటాయి. సో ఒకవేళ అది ఎక్స్ప్రెషన్ అయినా కానీ కలిసే ఎక్స్ప్రెస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లింకేజ్ డిసిక్విలిబ్రియం. నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే దే విల్ ఆస్క్ యాస్ క్వశ్చన్, ఎట్లా ఇప్పుడు ఒక జీన్లో అలెల్ ఏ ఉంది, అలెల్ బి ఉంది. ఓకే, బై ఛాన్స్ ఇది 50% వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 50% వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏ బి వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అని క్వశ్చన్ అడుగుతారు. ప్రాబిలిటీ ఎట్లా చెప్తాం? 0.5% ఇంటూ 0.5%, అంతే కదా. 50 అంటే 0.5%, 50 అంటే 0.5%. దీస్ లీడ్ టు 0.25% ఆఫ్ ఏబి. అంటే మనకు వచ్చే ప్రోజనీస్లో ఏబి కలిసి వచ్చేది 25% ఆఫ్ ద చైల్డ్స్లో మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళ క్వశ్చన్లో ఏబికి సంబంధించిన ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ వాళ్ళు అంటే రియల్ వాల్యూ ఆర్ అబ్జర్వ్డ్ వాల్యూ వాళ్ళు మనకి ఇస్తారు. ఎగ్జాంపుల్ సే ఇట్ యాజ్ 45% అనుకుంటే, సో ఇక్కడ చూస్తే రియల్ వాల్యూ ఆర్ అబ్జర్వ్డ్ వాల్యూ ఈస్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత 25% రావాలి ఎక్స్పెక్టెడ్ వాల్యూ, బట్ రియల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో ఇక్కడ రియల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉన్నప్పుడు దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లింకేజ్ డిసిక్విలిబ్రియం. సేమ్ దిస్ ఈస్ మోస్ట్ కామన్లీ అప్లికేబుల్ ఫర్ హెచ్ఎల్. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు సేమ్ క్రోమోజోమ్ మీద, అంటే క్రోమోజోమ్ నెంబర్ 6, దీని మీదనే మనకి హెచ్ఎల్ఏ జీన్స్ అనేవి, హెచ్ఎల్ఏ అంటే మేజర్ హిస్టోకంపాటబిలిటీ అనేది ఇక్కడ నుంచి క్రోమోజోమ్ 6 నుంచి ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెచ్ఎల్ఏబి, హెచ్ఎల్ఏసి అన్ని ఇక్కడ ఉంటాయి. హెచ్ఎల్ఏబి, ఓకే, హెచ్ఎల్ఏబి. మోస్ట్ కామన్లీ హెచ్ఎల్ఏ అండ్ హెచ్ఎల్ఏబి కనుక కలిసి వచ్చినాయి అనుకోండి. సో హెచ్ఎల్ఏ అండ్ హెచ్ఎల్ఏబి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మ్యూటేషన్ విత్ హెచ్ఎల్ఏబికి సంబంధించిన డిసీజ్ ఉంటే ఇప్పుడు ప్రోజనీలో నార్మల్గా హెచ్ఎల్ఏ మాత్రమే రావాలి. యాజ్ హెచ్ఎల్ఏబి ఈస్ మోర్ క్లోజ్ విత్ ద హెచ్ఎల్ఏ కాబట్టి హెచ్ఎల్ఏ అలాంగ్ విత్ డిసీజెస్ ఆఫ్ హెచ్ఎల్ఏబి అనేది రెండు కలిసి వస్తాయి. హెచ్ఎల్ఏబికి సంబంధించిన డిసీజెస్ కూడా కలిసి దీనికి వస్తాయి. ఎగ్జాంపుల్ హీమోక్రోమటోసిస్ కానీ, టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ కానీ. సో నార్మల్లీ హెచ్ఎల్ఏ, హెచ్ఎల్ఏబి, హెచ్ఎల్ఏసి ఇవన్నీ డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి. ఒకవేళ
బి అనేది క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ హెచ్ఎల్ఏకి వచ్చిందంటే డ్యూరింగ్ ద ఇన్హెరిటెన్స్ హెచ్ఎల్ఏ విల్ బ్రింగ్ along with హెచ్ఎల్ఏ బి బికాస్ దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. ఇప్పుడు ఏమవుతుంది, బికి సంబంధించిన మ్యుటేషన్ ఉంటే ఇన్ ద పేరెంట్, దానికి సంబంధించిన డిసీజ్ కూడా ఎలాంగ్ విత్ హెచ్ఎల్ఏ ప్రోజెనీ లోపలికి వస్తాయి. సో హెచ్ఎల్ఏబి along with the diseases related to HLA-B. So this is about a linkage disequilibrium. Now coming to mosaicism. Mosaicism అంటే ఏంటిది? నార్మల్గా ఇది వాట్ ఈస్ ద డెఫినేషన్? డెఫినేషన్ ఏంటిదంటే ప్రజెన్స్ ఆఫ్ జెనెటికల్లీ డిస్టెంట్ సెల్ లైన్స్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్. డిఫరెంట్ సెల్ లైన్స్ ఇన్ సేమ్ ఇండివిజువల్. నార్మల్గా అంటే ఇప్పుడు సెల్ లైన్స్ అంటే 2 సెల్ లైన్స్ ఉంటాయి, ఒకటి సొమాటిక్, ఒకటి జెమ్ లైన్. సొమాటిక్ సెల్ లైన్స్, జెమ్ లైన్ సెల్ లైన్స్. సొమాటిక్ వచ్చేసరికి నార్మల్ ఉండొచ్చు, మ్యూటేటెడ్ ఉండొచ్చు. జెమ్ లైన్స్ కూడా నార్మల్ ఉండొచ్చు, మ్యూటేటెడ్ ఉండొచ్చు. నో కమింగ్ టు ఇవన్నీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి? నార్మల్లీ ఒరిజిన్ ఇక్కడ నుంచి ఒరిజిన్ అవుతాయి. ఆల్ ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ 1 egg 1 sperm. ఎప్పుడైతే ఇవి రెండు కలిసి ఫర్టిలైజేషన్ అవుతాయో, ఫర్టిలైజేషన్ అయిన తర్వాత పోస్ట్ ఫర్టిలైజేషన్ నాన్ డిస్జంక్షన్ వల్ల ఒరిజిన్ అవుతుంది. పోస్ట్ ఫర్టిలైజేషన్ నాన్ డిస్జంక్షన్ కాజెస్ ఒరిజిన్ ఆఫ్ ద మొసాయికిజం. ఇక్కడ ఏంటిదంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ నాన్ డిస్జంక్షన్ తర్వాత మనకి మైటోసిస్ అనేది జరుగుతుంది. డ్యూరింగ్ ద మైటోసిస్ ఒకవేళ మ్యుటేషన్ అనేది ఎర్లీగా జరిగింది అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఫస్ట్ది ఉంది, సెకండ్ది ఉంది, ఇట్లా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర మ్యుటేషన్ అనేది జరిగితే ఈ సెల్ లైన్స్ మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఓకే, ఒకవేళ ఈ పార్ట్ దగ్గర మ్యుటేషన్ అనేది జరిగితే జస్ట్ దీనికి సంబంధించిన మాత్రమే పోతాయి. ఓకే, సో ఎర్లీ మ్యుటేషన్ లీడ్స్ టు many cells are affected. If late mutation, small number of cells are affected. అంటే ఒక స్మాల్ టిష్యూ మాత్రమే. సో నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మొసాయికిజం. మొసాయికిజం వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సొమాటిక్ మొసాయికిజం, ఇంకోటి జెర్మ్ లైన్ మొసాయికిజం. ఓకే, సొమాటిక్ మొసాయికిజం దానికి ఎగ్జాంపుల్ తోటి మాట్లాడితే, సొమాటిక్ మొసాయికిజంకి ఎగ్జాంపుల్ జిఎస్ సబ్టైప్ అంటే GNAS, జీనస్ యాక్టివేటింగ్ మ్యుటేషన్. దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? మెక్యూని ఆల్బ్రైట్ సిండ్రోమ్. మనం ఇది హైపోపారాథైరాయిడిజంలో చూడొచ్చు. అయితే GNAS మ్యుటేషన్, మెక్యూని ఆల్బ్రైట్ సిండ్రోమ్, దీంట్లో క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి సచ్ యాస్ ఇప్పుడు డ్యూ టు GS ప్రోటీన్ యాక్టివేటింగ్ మ్యుటేషన్ వల్ల దీస్ కాజెస్ యూనిలేటరల్ అంటే ఓన్లీ సమ్ టిష్యూ మాత్రమే. సొమాటిక్ కాబట్టి ఓన్లీ స్కిన్ కానీ బోన్స్ కానీ ఇవే ఇన్వాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెన్స్ విత్ యూనిలేటరల్ క్యాప్సులేట్ స్పాట్స్ విత్ ragged edges అండ్ పాలియోస్టియోటిక్ ఫైబ్రస్ డిస్ప్లేసియా. అంటే బోన్ ప్లేస్లో మనకి కొల్లాజన్ వస్తుంది. ఓకే, బోన్ ప్లేస్లో మనకి కొల్లాజన్ అనేది వస్తుంది. దిస్ ఇస్ పాలియోస్టియోటిస్ ఫైబ్రస్ డిస్ప్లేసియా. నెక్స్ట్ క్యాప్సులేట్ స్పాట్ విత్ ragged edges. అంతేకాకుండా అండ్ అట్లీస్ట్ ఒక్కటైనా ఎండోక్రైనోపతి ఉంటుంది. దట్ ఈస్ ప్రికాషియస్ ప్యూబర్టీ. ఏదైనా ఒక ఎండోక్రైనల్ డిసీజ్ ఉంటుంది, దట్ ఈస్ ప్రికాషియస్ ప్యూబర్టీ. పాలియోస్టియోటిస్ ఫైబ్రస్ డిస్ట్రోఫీ, క్యాప్సులేట్ స్పాట్స్ విత్ ragged edges, దట్ ఈస్ యూనిలేటరల్ మాత్రమే. యూనిలేటరల్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇది బాడీ అనుకుంటే ఒక్క సైడ్ మాత్రమే ఈ ఫీచర్స్ అనేవి కనబడతాయి. సో దిస్ ఈస్ అబౌట్ సొమాటిక్ మొసాయికిజం. ద మ్యుటేషన్ arises from the mitotic errors after the fertilization and propagates to the multiple tissues or the organs. Only some amount of the tissue మాత్రమే ఖరాబ్ అయిపోతుంది after the fertilization, which is late, and only some amount of the tissue మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ లీడ్ టు సర్వైవ్. పేషెంట్ అనేది సర్వైవ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ పేషెంట్లో మనకి క్లినికల్ ఫీచర్స్ అనేవి కనబడతాయి. దేర్ ఆర్ క్లినికల్ ఫీచర్స్ సీన్ ఇన్ ద పేషెంట్. బాడీ టిష్యూస్కి సంబంధించి ఉంటుంది. అండ్ ప్యాచీ ఇన్వాల్వ్మెంట్, మొత్తం ఇన్వాల్వ్ అయి ఉండదు, ప్యాచీ ఇన్వాల్వ్మెంట్ యూనిలేటరలే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి చిల్డ్రన్స్కి అనేది పాస్ కాదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
ఎగ్జాంపుల్ మెక్కిన్ ఆల్బర్ట్ సిండ్రోమ్. ఇక్కడ సర్వైవల్ ఉంటుంది, క్లినికల్ ఫీచర్ సీన్ ఇన్ ద పేషెంట్, బాడీ మీద ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అండ్ ఇక్కడ ప్యాచ్ ఇన్వాల్వ్మెంట్, దట్ ఈస్ యూనిలేటరల్ ఇన్వాల్వ్మెంట్. అండ్ చైల్డ్కి పాస్ కాదు ఎందుకంటే సోమాటిక్కి సంబంధించింది. అదే జర్మ్ లైన్ మ్యూటేషన్కి వచ్చేసరికి, నో కమింగ్ టు జర్మ్ లైన్ మ్యూటేషన్. జర్మ్ లైన్ మ్యూటేషన్ వచ్చేసరికి దీంట్లో ఏమవుతుంది, ఇక్కడ మ్యూటేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎగ్ కానీ స్పర్మ్ కానీ దగ్గర మ్యూటేషన్ అనేది జరుగుతుంది. దీస్ లీడ్ టు, మనకి నార్మల్గా పేషెంట్ హెల్దీగానే ఉంటాడు, ద పేషెంట్ ఇన్ విచ్ మ్యూటేషన్ హ్యాపెండ్ ఈస్ హెల్దీ, నథింగ్ ప్రాబ్లం. ఓకే, నార్మల్ బ్లడ్, నార్మల్ టిష్యూ అన్నీ నార్మలే ఉంటాయి. బట్ అక్కడ నుంచి ఎప్పుడైతే వెన్ హీ గెట్ కిడ్స్, వాళ్ళ పిల్లలకి ఏమవుతుందంటే కిడ్స్ విల్ హ్యావ్ ద డిసీజ్. పేషెంట్ ఈస్ నార్మల్, కిడ్స్ విల్ హ్యావ్ ద డిసీజ్. అండ్ క్వశ్చన్లో ఎట్లా ఇస్తారంటే ద చైల్డ్ ఆఫ్ సమ్ పర్సన్ ఏ, వాళ్ళకి బి అండ్ సి అనే చిల్డ్రన్ ఉన్నారు, బి అండ్ సి బోత్ హ్యావ్ ద డిసీజ్ బట్ ఏ డోంట్ హ్యావ్ ద డిసీజ్, దేర్ ఇస్ నో ఫ్యామిలీ హిస్టరీ అని ఇస్తారు. అంటే నో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ బట్ ద చిల్డ్రన్స్ గాట్ ద డిసీజ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటిదంటే 2% ఆఫ్ డౌన్ సిండ్రోమ్, 2% ఆఫ్ ద డౌన్ సిండ్రోమ్. నార్మల్లీ డౌన్ సిండ్రోమ్లో మనకి 21 క్రోమోజోమ్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది, 46XX ప్లస్ 47XX plus 21. This is an example of the germline mutation, germline mosaicism in the Down syndrome. అదేంటిది, ఇక్కడ ovaries or testes are affected, ovaries or testes are affected, అండ్ క్లినికల్ ఫీచర్స్ అనేవి పేషెంట్లో కనబడదు, అండ్ 100% నార్మల్గానే ఉంటాడు, 100% హెల్దీగానే ఉంటాడు. ఎప్పుడైతే హీ గెట్స్ కిడ్స్, కిడ్స్ విల్ హ్యావ్ ద డిసీజ్, ఫుల్ డిసీజ్ ఇన్హెరిటెన్స్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే రికరెంట్ osteogenesis imperfecta is an example for germline mutation. So this is about mosaicism. Mosaicism లో presence of genetically distinct cell lines in the same individual. Somatic mosaicism అంటే ఏంటిది, mutation arises from the mitotic errors after fertilization and propagates through the multiple tissues or the organs. Germline mosaicism అంటే ఏంటిది, ఇక్కడ gonadal mosaicism, mutation only in the egg or sperm cells. If the parents and relatives do not have the disease, suspect gonadal or germline mosaicism. పేషెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అసలు డిసీజ్ ఉండదు, ఓన్లీ చిల్డ్రన్స్కి మాత్రమే డిసీజ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ mosaicism. Now coming to heterogeneity. హెట్రోజెనిసిటీలో మనకి 2 టైప్స్ ఆఫ్ హెట్రోజెనిసిటీ ఉంటుంది. ఒకటి అలెలిక్ హెట్రోజెనిసిటీ, ఇంకోటి లోకై హెట్రోజెనిసిటీ. కాకపోతే ఇవి రెండు ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఏమవుతుంది, సేమ్ డిసీజ్, ఫైనల్లీ వీ విల్ గెట్ ది సేమ్ డిసీజ్. హెట్రోజెనిసిటీ అంటే డిఫరెంట్ మ్యూటేషన్స్ కానీ ఎట్ ద డిఫరెంట్ ప్లేసెస్ కానీ, డిఫరెంట్ మ్యూటేషన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ మ్యూటేషన్ బట్ ఫైనల్లీ లీడ్ టు ద సేమ్ డిసీజ్. ఫస్ట్ వీ విల్ రీడ్ అబౌట్ లోకై హెట్రోజెనిసిటీ. లోకస్ హెట్రోజెనిసిటీ ఏంటిదంటే ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెలనిన్ ప్రొడక్షన్, మెలనిన్ సింథసిస్ కోసం డిఫరెంట్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంతేకాకుండా డిఫరెంట్ సార్కోమియర్స్ ఇన్ ద హార్ట్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే TNNT2 కావచ్చు, MYH7 కావచ్చు, ఇట్లా మల్టిపుల్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సార్కోమియర్ ప్రొడక్షన్ ఇన్ ద హార్ట్. అంతేకాకుండా COL1A1, COL1A2 ఇవన్నీ మ్యూటేషన్స్ అయితేనే మనకి వి విల్ గెట్, అంటే ఇక్కడ నుంచే మనకి కొల్లాజన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డిఫరెంట్ జీన్స్ డిఫరెంట్ లోకై బట్ మ్యూటేషన్ అనేది జరిగింది. ఓకే, మ్యూటేషన్ అనేది జరిగింది, లీడ్ టు డిఫరెంట్ జీన్స్లో మ్యూటేషన్ జరిగిన మెలనిన్ సింథసిస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ కాజెస్ ఆల్బినిజం. డిఫరెంట్ జీన్స్లో మ్యూటేషన్ జరిగిన హార్ట్ సార్కోమియర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్ లీడ్స్ టు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతి. డిఫరెంట్ జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కొల్లాజన్ సింథసిస్, ఫైనల్లీ కొల్లాజన్ ఇస్ ఎఫెక్టెడ్ కాబట్టి ఇట్ లీడ్స్ టు ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతి, ఆల్బినిజం. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ లోకస్ హెట్రోజెనిసిటీ. మ్యూటేషన్స్ ఎట్ డిఫరెంట్ లోకై రిజల్ట్ ఇన్ ద సేమ్ డిసీజ్. ఓకే, ఆల్బినిజం కానీ అంటే ఆల్బినిజం కావచ్చు, రెటినైటిస్ పిగ్మెంటోసా కావచ్చు, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా. So these are examples for a locus heterogeneity.
Now coming to allelic heterogeneity. Allelic heterogeneity అంటే allelic heterogeneity అంటే different types of mutation. Different types of mutation on the same genes. Same genes మీద different types of mutations leading to same disease. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఆయిల్ లేదు, పెట్రోల్ లేదు, చార్జర్ లేదు, ఇవేం లేదు కాబట్టి మనకి బైక్ ఆర్ కార్ అనేది ఏది స్టార్ట్ కాదు. ఫైనల్గా బైక్ ఆర్ కార్ స్టార్ట్ కావాలంటే ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ లేకపోతే కార్ స్టార్ట్ కాదు. సో ఇవన్నీ ఎఫెక్ట్ వల్ల మనకి కార్ అనేది స్టార్ట్ అయితే లేదు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అలెలిక్ హెట్రోజెనిసిటీ. మనకు నార్మల్గా బయోకెమిస్ట్రీ ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే బీటా థాలసేమియా. బీటా థాలసేమియాలో ఏమవుతుందంటే మనకి స్ప్లైస్ సైట్ మ్యూటేషన్ కావచ్చు, ప్రమోటర్ సైట్ మ్యూటేషన్ కావచ్చు, ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉంటాయి. ప్రమోటర్ టైప్ మ్యూటేషన్, నాన్ సెన్స్ మ్యూటేషన్, ఇవన్నిటి వల్ల బీటా గ్లోబులిన్ జీన్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. బీటా గ్లోబులిన్ జీన్ ఈజ్ ద సైట్ ఆఫ్ మ్యూటేషన్. దీస్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్ ఆన్ ద బీటా గ్లోబులిన్ జీన్. దీనివల్ల మనకి బీటా థాలసేమియా వస్తుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్టిక్ ఫైబ్రోసిస్లో మనకి మోస్ట్ కామన్గా వచ్చేసరికి డెల్టా F508 అనే మ్యూటేషన్. బట్ దేర్ ఆర్ 1000 మోర్ అదర్ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్. ఇవన్నిటి ఆన్ ద CFTR జీన్ లీడింగ్ టు సిస్టిక్ ఫైబ్రోసిస్. ఓకే, సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ mutations on the single gene. Different mutations at the same locus result in same disease. Mutations of different loci causes same disease. అది locus heterogeneity. Same gene మీద multiple types of mutation that lead to same disease, that is allelic heterogeneity. Example beta thalassemia and cystic fibrosis. Okay, now coming to heteroplasmy. హెట్రోప్లాస్మీ అంటే ఏంటిదంటే నార్మల్గా ఒక సెల్లో ఇన్ ఏ సింగిల్ సెల్ మనకి మెనీ మైటోకాండ్రియాస్ ఉంటాయి. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఓకే, సెల్కి సంబంధించిన న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏ మెటీరియల్ వేరు, మైటోకాండ్రియాకి సంబంధించిన న్యూక్లియస్లో అంటే మైటోకాండ్రియాకి సంబంధించిన దాంట్లో మైటోకాండ్రియల్ డిఎన్ఏ వేరు. దిస్ డిఎన్ఏ ఇస్ నాట్ సేమ్. బట్ ఇన్ ఏ సింగిల్ సెల్లో ఉండే మైటోకాండ్రియాలో ఉంటే ఆల్ నార్మల్ డిఎన్ఎస్ ఉంటాయి, లేదంటే ఆల్ మ్యూటేటెడ్ డిఎన్ఎస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు వన్ సెల్లో మనకి మెనీ మైటోకాండ్రియాస్ ఉండొచ్చు. మెనీ మైటోకాండ్రియాస్లో ఇఫ్ ఆల్ ద మైటోకాండ్రియల్ డిఎన్ఎస్ ఆర్ నార్మల్, ఆల్ ద మైటోకాండ్రియల్ డిఎన్ఎస్ ఆర్ మ్యూటేటెడ్. దిస్ ఈస్ కాల్డ్ as హోమోప్లాస్మీ. హెట్రోప్లాస్మీ అంటే ఏంటిది? ఇఫ్ సెల్లో ఉండే మైటోకాండ్రియాలో some of the mitochondrial DNA are normal, some of the mitochondrial DNA are mutated. So this lead to heteroplasmy of the mitochondrial DNA. Okay, so మనకి mutated DNA పెరిగే కొద్దీ than the normal DNA of mitochondria, this lead to increased disease and increased severity of the disease. So severity గురించి వచ్చింది కాబట్టి we can hear that severity is also related to variable expression. It is related with normal DNA mutations. When coming to mitochondrial DNA mutation showing variable expression, this is called as heteroplasmy. ఇది మైటోకాండ్రియల్ డిసీజెస్ లో మనం చూస్తాము. ఎగ్జాంపుల్ మీలాస్, ఓకే, మీరాఫ్, ఓకే, లెబర్మాన్ హెరిడిటరీ ఆప్టిక్ న్యూరోపతి, ఇవన్నీ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్. ఓకే, so these are some types of genetic terms and with examples. Thank you for your patience listening.